విజయవాడలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సెల్ దగ్గర భద్రతను మరింత పెంచారు. వంశీని ఉంచిన సెల్ దగ్గర అదనంగా గార్డులను నియమించారు. అక్కడికి తోటి ఖైదీలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జైలులో ఇతర ఖైదీల నుంచి హాని తలెత్తకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇక వంశీ కనిపించకుండా అతని సెల్ దగ్గర అడ్డుగా పరదాలు కట్టారు. మరోవైపు వంశీని ములాఖత్లో కలిసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు విజయవాడ జైలుకు రాబోతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే విజయవాడలో రిమాండ్ ఖైదీగా ఉన్నారో వల్లభనేని వంశీ సెల్ దగ్గర భద్రతని మరింత కట్టుదిట్టం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రేపు జగన్ కూడా వంశీని ములాఖత్లో కలవడానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి భద్రతని పెంచడానికి కారణం ఏమై ఉండొచ్చు? విజయవాడలోని జిల్లా జైల్లో భద్రతను మరింత పెంచారు. వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. వంశీని ఉంచినటువంటి సెల్లు వద్ద అదనంగా గార్డులను కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అక్కడ ఇతర నేరాలకు సంబంధించినటువంటి ఖైదీలు ఆయన ఉంచినటువంటి సెల్ వద్దకు రాకుండా కొన్ని జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే అదే జైల్లో బ్లేడ్ బ్యాచీలతో పాటు గంజాయి కేసుల్లో నిందితులు కూడా జైల్లో ఉండటంతో వాళ్ళ నుంచి హాని తలెత్తకుండా పూర్తి స్థాయిలో జైలు అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో జైలు పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. వంశీని కలిసేందుకు రేపు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్ కూడా జైలుకు రాబోతా ఉన్నారు. బెంగళూరు నుంచి ఆయన విజయవాడకు చేరుకున్న తర్వాత నేరుగా జిల్లా జైలుకు వెళ్లి అక్కడ వంశీని కలవబోతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే గన్నవరం సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఫిర్యాదును ఉపసంహరించుకునేలా సత్యవర్ధన్ను అతని బంధువు వజ్రకుమార్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఒప్పించినట్లు చాలా స్పష్టంగా తేలింది. పోలీసులకు ఈ విషయాన్ని సత్యవర్ధన్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో వివరించారు. తనను కిడ్నాప్ చేశాక ఎక్కడెక్కడ ఉంచింది, ఎలా తీసుకెళ్లింది, మొత్తం వివరాలన్నీ కూడా పోలీసులకు తెలియజేశారు. అయితే ఈ రోజు తిరిగి సత్యవర్ధన్ను కోర్టుకు తీసుకెళ్లి న్యాయాధికారి సమక్షంలో మరోసారి వాంగ్మూలం రికార్డు చేయించబోతా ఉన్నారు. బాధితుడు చెబుతున్నటువంటి విషయాలను పోలీసులు సాంకేతిక ఆధారాలతో కూడా పరిశీలించారు. ఆధారాలన్నీ కూడా వస్తున్నటువంటి కథనం ఏదైతే ఉందో దాంతో సరిపోయే విధంగా ఉండటంతో మొత్తం పూర్తి స్థాయిలో రికార్డ్ అయితే స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయబోతా ఉన్నారు. హైదరాబాద్ లోని వంశీ ఇంటికి వెళ్ళినటువంటి ప్రత్యేక బృందం అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్లను కూడా స్వాధీనం చేసుకుంది. అందులో వంశీ అనుచరులు సత్యవర్ధన్ తీసుకొస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపించాయి. వంశీ అనుచరులు 2 కార్లలో ఈ నెల 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంట సమయంలో సత్యవర్ధన్ ను విజయవాడలో ఉన్నటువంటి నగర న్యాయస్థానాల సముదాయానికి వాళ్ళు అక్కడికి తీసుకొచ్చారు. 3వ అంతస్తులోని SC/ST కోర్టు వద్ద కక్షిదారులు హడావుడి ఉండటంతో కిందే కారులో 3:30 వరకు కూడా వేచి ఉన్నారు. జనసంచారం తగ్గిపోయిన తర్వాత కోర్టులోకి పంపించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాతనే వెంటనే కారులో ఎక్కించుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం కూడా నిక్షిప్తమయ్యాయి. అవే ఇప్పుడు కీలకమైనటువంటి ఆధారాలుగా మారాయి. దేవి. ఎస్ రామకృష్ణ, అయితే ఈ రోజు వల్లభనేని వంశీ యొక్క కస్టడీ పిటిషన్ విచారించనున్నట్లుగా తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.